ఆదిలాబాద్ జిల్లా రైతులు కొత్త రకం పంటల వైపు దృష్టిని మరల్చారు. సాంప్రదాయ వ్యవసాయానికి గుడ్ బై చెప్పి శ్రీగంధం, ఎర్రచందనం మొక్కల పెంపకంపై ఆసక్తి కనబరుస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో శ్రీగంధం, ఎర్రచందనంకు మంచి డిమాండ్ ఉంది. దీంతో ఇప్పటికే జిల్లాలోని బెల్లంపల్లి, జైపూర్ మండలాల్లోని పలువురు రైతులు ఎర్రచందనం, శ్రీగంధం మొక్కల పెంపకాన్ని ప్రారంభించారు. ఎర్రచందనం, శ్రీగంధం పంటల సాగు మధ్యతరగతి రైతులకు లాభదాయకంగా ఉంటుంది. ఈ పంటకు పెట్టుబడి తక్కువ, రాబడి ఎక్కువగా ఉంటుంది. గతంలో పత్తి, కంది, వరి పంటల సాగు చేసినప్పటికీ అతివృష్టి లేదా అనావృష్టి వల్ల పంటలు దెబ్బతిన్నాయని, కనీసం పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాని పరిస్థితి ఉండేదని రైతులు చెప్తున్నారు. అందుకే ఔషధ మొక్కల పెంపకంపై దృష్టి సారించామంటున్నారు అన్నదాతలు. వీటిని పెంచుతూనే మధ్యలో అంతర పంటలైన కంది, పెసర, ఆలు, పసుపు, మినుము లాంటి పంటలను సాగు చేస్తున్నామంటున్నారు. ఏ పంట వేసినా నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎర్ర నేలలలో ఎర్రచందనం మరియు గంధం, చందనం చెట్లు పెడితే లాభదాయకంగా ఉంటుంది. దీర్ఘకాలిక పంట అయినప్పటికీ లాభదాయకంగా ఉంటుందనే ఆలోచనతోని ఈ యొక్క ఎర్రచందనం మరియు గంధాన్ని ఎంచుకొని పెట్టడం జరిగింది. ఇందులో అంతర పంటలు కూడా ఈ పెసర అది కూడా వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది ఇప్పటికైతే ఆశాజనకంగానే ఉన్నది. భవిష్యత్తులో ఇది లాభదాయకంగా ఉంటుందని ఆశిస్తున్నాం. ఔషధ మొక్కలను బెంగుళూరు నుంచి తెప్పించామన్నారు. ఒక్కొక్క మొక్కకు 80 రూపాయలు చెల్లించి కొనుగోలు చేశామన్నారు. మొక్కల కొనుగోలుకు ఎకరానికి ₹1,00,000 వరకు ఖర్చవుతుందని, 15 ఏళ్ల వరకు ఎకరానికి 30 నుండి 35 టన్నుల దిగుబడి వస్తుందని, ఒక్కో టన్నుకు 10 లక్షల నుండి 15 లక్షల వరకు వస్తుందని, మొత్తం ఎకరానికి సుమారు ₹7.5 కోట్ల ఆదాయం వస్తుందంటున్నారు. వీటి పెంపకానికి తక్కువ నీరు అవసరం ఉంటుందంటున్నారు. నీళ్లు కూడా దీనికి ఎక్కువ పట్టాయి. వేసవి కాలంలో నెలకొక తడి చెట్ల పంటి లైన్ల పంటి కాలువ తీసుకుంటూ పెట్టుకుంటే బాగా ఆన్గా తాగుతుంది. చెట్టు సరిపోతుంది. నెలకొక తడి పెట్టుకుంటే కర్ర ముదిరాలే చాగ రావాలంటే 12 సంవత్సరాలు కష్టపడవలసింది. వాటి కోసం కష్టపడి బాగా ఇదైతాను. లాభం కోసమే ఎదురు చూస్తాను. అయితే ఎర్రచందనం, శ్రీగంధం అమ్ముకోవడానికి తెలంగాణలో మార్కెట్ సౌకర్యం లేదంటున్నారు రైతులు. తమిళనాడు తీసుకువెళ్లి అమ్ముకోవాల్సి వస్తుందని, మన రాష్ట్రంలో మన ప్రభుత్వం మార్కెట్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.